ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. దాని తర్వాత మమ్మీ అది నా కోసం గిఫ్ట్ తీసుకున్నానంట. అలా గిఫ్ట్ తీసుకొని వెళ్తాము. ఎక్కాలంటే ఎక్కసలేదా? ఏమైనా నెగిటివ్ థాట్స్ టెన్షన్స్తో వస్తే ఇక్కడికి మొత్తం ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళందరూ పాజిటివ్ వైబ్తోనే వెళ్తారు. నా 12కి వచ్చాము ఇంటికి. ఇప్పుడు 4 అవుతుంది. 4 అవర్స్ నుంచి వర్షం పడ్డది. చూడండి ఇట్లా అయిపోయింది మొత్తము. అంటారు ఏంది సర్ప్రైజ్ అనేది. ఇట్లా ఓకే. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆర్ ఫైన్. ఐ నో ఆఫ్టర్ లైక్ 1 month ఒక న్యూ వీడియో వస్తుందని చెప్పేసి అండ్ చాలా బిజీ ఉండే. యాక్చువల్గా లాస్ట్ 1 month 2-3 weeks నుంచి చాలా బిజీ ఉన్నా. ఇంటికి వస్తున్నా వెళ్తున్నా కొన్ని పనులు ఉండే, అది ఫినిష్ చేసుకోవాలి అందుకోసము. అండ్ మీ అందరికీ డౌట్ వస్తుంది ఇంత రెడీ ఎందుకు అయ్యాడని చెప్పేసి. లుంగి షర్ట్, ఎందుకంటే ఈరోజు నా బర్త్డే, 2 days మై బర్త్డే. అందుకోసమనే ఇంటికి వచ్చిన. ఇంటికి రాగానే మమ్మీ తొందర రెడీగా మన టెంపుల్కి పోవాలని చెప్పింది. పంతులు గారు వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. దాని తర్వాత మమ్మీ అది నా కోసం గిఫ్ట్ తీసుకున్నానంట. అలా గిఫ్ట్ తీసుకొని వెళ్తాము. తర్వాత మెల్లిమెల్లిగా ప్లాన్స్ ఏమవుతుందో మీకు చెప్తాము కదా. లేదు ఫస్ట్ ఇప్పుడు రెడీ అయ్యాను. చూడండి లుంగి నైస్ షర్ట్ నేను స్టిచ్ చేయించుకున్నా. బయట తీసుకోలేదు, రెడీమేడ్గా స్టిచ్ చేయించుకున్నా ఈ షర్ట్ని. తీసుకో ప్రైస్. ఇది మేము వచ్చిన టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మొత్తం అటు సైడ్ గ్రీనరీ, గ్రాస్, ఇక్కడ రోడ్. ఇక్కడ ఫస్ట్ పూజ చేస్తాం. దాని తర్వాత అక్కడ మళ్ళీ అప్పుడు పైకి వెళ్తాం. ఫస్ట్ టైం ఎక్కాలంటే ఎక్కసలేదా? అలవాటు చేసుకోలే. పూజలు అన్నీ అయిపోయినాయి ఇక్కడ. ఎంత మైండ్ మొత్తం పాజిటివ్ అయిపోయింది. లైక్ ఏమైనా నెగిటివ్ థాట్స్తో లైక్ టెన్షన్స్తో వస్తే ఇక్కడికి మొత్తం ఎవరైతే బయటికి వెళ్తారో వాళ్ళందరూ పాజిటివ్ వైబ్తోనే వెళ్తారు. అందుకోసమనే వీక్లీ 2 అయినా రావాలి ఇక్కడికి. ఇక్కడ పూజలు అవన్నీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్తాను ఇక. దాని తర్వాత ఏమో గిఫ్ట్ అంట మమ్మీ నాకు తీసుకుంది, వాళ్ళు వెళ్ళి తీసుకోవాలి. ఓకే గైస్, ఎట్ లాస్ట్ ఆఫ్టర్ 4 hours ద రెయిన్ హ్యాస్ స్టాప్డ్. 12కి వచ్చినాము ఇంటికి. ఇప్పుడు 4 అవుతుంది. 4 hours నుంచి వర్షం పడ్డది. చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తము. బయట చూపిస్తున్నా ఇది కానీ. ఇప్పుడు 4 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ షాప్కి వెళ్తాం. ఆ షాప్కి దాని తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది, అది చూపిస్తాను మీకు. ఒక 10 days బ్యాక్ ఆర్డర్ చేసాం మేము అది. సో ఈరోజు వచ్చింది అది. బట్ ఈరోజు మార్నింగ్ కాల్ చేసి అది ఇంకా ప్రిపేర్ కాదని చెప్పింది. ఇప్పుడు ఇంకా ప్రిపేర్ చేసిన ఆర్డర్ని. ఈవినింగ్ నైట్ కూడా కావచ్చు. చూపిస్తాను కదా. ఫస్ట్ అయితే ఈ షాప్కి వెళ్తాం కదా. తెచ్చుకో. ఇట్లా ఇప్పుడు షాప్కి వచ్చినాము. చూడండి ఇది మా షాప్. మీరు ఆల్రెడీ నా పాత బ్లాగ్ చూసే ఉంటారు. చూడండి ఎంత వర్షం పడుతుంది, ఇంకా పడుతుంది. డ్రాప్లెట్ పడుతుంది. మేము అటు సైడ్ వెళ్ళాలి. కొంచెం అతనికి కాల్ చేస్తాం. ఫస్ట్ కాల్ చేసిన తర్వాత అక్కడికి వెళ్తాం మేము. గైస్ వీఆర్ హియర్. మీరు అనుకుంటూ ఉంటారు ఏంది సర్ప్రైజ్ అనేది. మమ్మీ నా కోసం 10 days బ్యాక్కి గోల్డ్ రింగ్ బుక్ చేసింది, అది తీసుకొని వెళ్తున్నాం.
ఓకే లెట్స్ గో. ఇప్పుడు గుడికి వచ్చినామా చూడండి. ఫస్ట్ ఇంట్లో రింగ్ చేస్తాం అనుకుంటే మమ్మీకి ఇక్కడ గుడిలో వేస్తున్నామని చెప్పింది. సో ఇక్కడికి వచ్చాము. రింగ్ వేసేసుకున్నాను చూస్తారా, ఇలా చూడండి ఒకసారి. అసలు లుక్కే చేంజ్ అయిపోయింది, మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము ఇక్కడ కొంచెం డిన్నర్ చేస్తాము, నార్మల్ స్నాక్స్ టైప్ కదా. ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన ఈ రెస్టారెంట్కి మొత్తం స్నాక్సే ఉంటాయి, కేఎఫ్సీ లాగా అనుకోండి. నేనైతే ఒక ఇది కనిపిస్తుంది కదా, పన్నీర్ క్రంచ్ ఆర్డర్ చేసిన. మమ్మీకి కాఫీ, మమ్మీకి ఏం వద్దంట. ఇది మాకు తెలిసిన వాళ్ళది ఈ షాప్, ఈ రెస్టారెంట్. వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ రింగ్ చూడండి, చాలా బాగుంది నిజంగా. నాదైతే హ్యాండ్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఓకే గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను నేను. అండ్ ఓకే, ఈ వీడియోకి ఇంతే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ మీ బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చింది అని చెప్పేసి. ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ. దట్స్ ఇట్, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అండ్ యా, మా బర్త్డే రోజు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. డే మొత్తం చాలా పాజిటివ్గా ఉన్నా అక్కడ గుడికి వెళ్ళడం వల్ల, టెంపుల్కి వెళ్ళడం వల్ల. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇప్పటి నుంచి నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్, వాట్ ఎవర్ దట్ మేబీ, అంటే ఏమైనా కంటెంట్ పైన. ఇప్పుడు నెక్స్ట్ నేను కాలేజ్కి వెళ్తే హైదరాబాద్. సో ఓకే, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.